మీరు ఈ వీడియో క్లిక్ చేశారంటే అర్థమవుతుంది ఇంజినీరింగ్ జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారు. కానీ మీ మైండ్‌లో ఒక స్టేట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ ఉందని కూడా నాకు అర్థమవుతుంది. ఆ కన్‌ఫ్యూజన్ క్లియర్ చేయడానికే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో మీకోసం. సో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో హే గైస్, దిస్ ఇస్ అభిషేక్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇంజినీరింగ్ అనేది 2 కేటగిరీస్‌గా డివైడ్ అయ్యి ఉంటది. ఫస్ట్ కేటగిరీ అనేది బాగా చదువుకొని, మంచి ఇంట్రెస్ట్ మీద జాయిన్ అయ్యి, మంచి స్కిల్స్ గెయిన్ చేసుకొని, మంచి జాబ్ సంపాదించుకొని, మంచి పొజిషన్‌కి వెళ్ళి లైఫ్‌లో సెటిల్ అవ్వడం. అది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఎవడో చెప్పాడు జాయిన్ అయ్యాం. ఏం చేస్తున్నామో తెలీదు. ఏం చేయబోతామో తెలీదు. ఏమవుతామో కూడా తెలీదు. అదే మనలాంటి సెకండ్ కేటగిరీ కదా! ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అయ్యి ఎవడో చెప్పాడు అని జాయిన్ అయ్యాం. దట్ ఈస్ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ఆల్ ద బెస్ట్. హ్యాపీ జర్నీ. బాగా చదువుకోండి. మీకు ప్రో టిప్ ఏంటంటే కాలేజ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దెన్ కోర్స్. కోర్స్ కన్నా కాలేజ్‌కి ఇంపార్టెన్స్ చాలా బాగా ఇవ్వండి. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. నేను అప్పుడు అలా అయిపోయాను. ఇప్పుడు మీరు అలా అవ్వకూడదని నేను మీకు అది చెప్తాను. కోర్స్ కన్నా కాలేజ్ చాలా ఇంపార్టెంట్. కాలేజే ఇంపార్టెంట్ కోర్స్ మీదకి. మీరు కోర్స్ అంటారా? కోడింగ్ నేర్చుకొని ఏ బ్రాంచ్ నుంచైనా ఏ బ్రాంచ్ అయినా మనం సాఫ్ట్‌వేర్‌గా అవ్వచ్చు. సరే, ఇప్పుడు నేను సెకండ్ కేటగిరీ కోసం మాట్లాడుతున్నా. ఇంట్రెస్ట్ లేదు. కానీ జాయిన్ అవ్వాలి. ఏం చేయాలో తెలీదు. ఏం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో తెలీదు. నేను మీకు చెప్పేదేంటంటే, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది తెలుసుకోండి. మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోండి. మీరు ఏం చేస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలో తెలుసుకోండి. అది తెలుసుకొని ఇంట్లో మాట్లాడండి. పేరెంట్స్‌తో కూర్చోబెట్టి మాట్లాడండి. నేను ఇలా చేయాలనుకుంటున్నాను. ఇలా చేస్తే ఇలా ఉంటది. దీని నుంచి ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వస్తది. అవన్నీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని పేరెంట్స్‌ని కూర్చోబెట్టి కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఒప్పుకోరన్నా అంటే ఒప్పుకోరు. ఇండియన్ పేరెంట్స్ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళకి భయం ఉంటది కదా! నా కొడుకు, నా కూతురు ఇంత స్టేజ్‌కి వెళ్ళాలి. ఇలా చదువుకుంటే అందరిలా చదువుకోవాలని. కానీ నువ్వు మాట్లాడే విధానం, నీ మీద నీకు నమ్మకం ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు. సరే, ఒప్పుకోలేదు. అది పక్కన పెడదాం. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం పక్కన పెడితే మీరు చెప్పాలి కదా ఫస్ట్. ఒక మాట చెప్పాలి కదా! వాళ్ళు మంచి డైరెక్షన్‌లో మిమ్మల్ని తీసుకెళ్తారు. పేరెంట్స్ ఆల్‌వేస్ రైట్. నేను అది నమ్ముతా. నెక్స్ట్ మీ ప్యాషన్‌ని ఫాలో అయిన తర్వాత ఆ ప్యాషన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి ఎలా తీసుకువెళ్ళాలి? ఒక మంచి సోర్స్ ఎతికి దానిలో మనం స్కిల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేర్చుకోండి. ఇంజినీరింగ్ జాయిన్ అయినా ఇంజినీరింగ్ బ్యాలెన్స్ చేస్తూ నీ ప్యాషన్‌ని కూడా బ్యాలెన్స్ చేయడం నేర్చుకో. నేర్చుకుంటే నీకంటూ తిరిగి ఎవరు. అదే చెప్తానండి సెకండ్ కేటగిరీ. నీకు ఇంట్రెస్ట్ ఏంటి? ఒకవేళ ఒక ఎగ్జాంపుల్, నాకిప్పుడు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకో. అయితే ఆ ఫోటోగ్రఫీ మీద ఎలా నేర్చుకోవాలి? ఎలా చేస్తే నేను అక్కడికి రీచ్ అవ్వగలను? మంచి ప్రొఫెషనల్‌గా రీచ్ అవ్వగలను? అక్కడి నుంచి నేను ఇన్‌కమ్ ఎలా సంపాదించుకోవాలి? ఇన్‌కమ్ అంటున్నావు ఏటన్నా అంటారా? మనం అన్నీ చేస్తుంది దానికోసమే కదా! మనం డబ్బులు సంపాదించడమే కదా! ఈ బీటెక్స్, కాలేజెస్ అన్నీ చేస్తుంది. దానికోసమే నేను చెప్తాను. టు బి రియాలిటీ మాట్లాడుతున్నా. ఇన్‌కమ్ అది చాలా ఇంపార్టెంట్. ఇన్‌కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోండి. మీ ప్యాషన్ నుంచి. ఒక సోర్స్ నుంచి నేర్చుకోండి. నేర్చుకొని దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తే మీ స్కిల్ డెవలప్ అవుతది. ఆ స్కిల్ నుంచి మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతది. పక్కా అవుతది. మీ మీద మీకు నమ్మకం ఉంటే పక్కా అవుతది. అంటే కన్సిస్టెంటీ మెయింటైన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు చేస్తూ వారం వదిలేయడం అలా ఉండకూడదు. ఎప్పుడు ఒక దాని మీద చేశామంటే చేస్తూనే ఉండాలి. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా చేస్తూనే ఉండాలి. అదే నేను నమ్ముతాను. మీది ప్రో టిప్ అంటే అదే. మీ ఇంట్రెస్ట్ తెలుసుకోండి. మీ ప్యాషన్ ఫాలో అవ్వండి. కంక్లూజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఫాలో యువర్ ప్యాషన్ నో మ్యాటర్ వాట్. ఎప్పుడూ మీ ప్యాషన్‌ని ఫాలో అవుతూనే ఉండాలి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే చేయాలి. ఎవడో ఏమో అనుకుంటాడంటే అది పక్కన పెట్టేయి. నేను ఒకటే చెప్తాను. ఫక్ ద సొసైటీ. యెస్, ఫక్ ద సొసైటీ. ఏమైనా ఎవడు ఏమి నీకివ్వడు. నీకు నువ్వే ఉండాలి. నీకు నువ్వే చూసుకోవాలి. ఆడెవడో ఏటనుకుంటే నీకేంటి? నువ్వు చేస్తున్నావు. నీ మీద నీకు నమ్మకం ఉంది. అంటే నువ్వు చెయ్యగలవు. అది నమ్ము. నిన్ను నమ్ముతూ ముందుకు వెళ్ళు. వాళ్ళే నీ ఎనకొస్తారు. పక్కా వస్తారు. ఎందుకు రారు? వస్తారు. నేను అదే చెప్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంజినీరింగ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నావు. బాగా రీసెర్చ్ చెయి. ఏముంటది? అసలు ఇంజినీరింగ్ అంటే ఏంటి తెలుసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అదే జాయిన్ అవ్వు. సీఎస్‌సి టాప్‌లో ఉంది అని ఇంట్రెస్ట్ లేకపోయినా దాంట్లో జాయిన్ అవ్వు.
నీకు సివిల్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సివిల్‌లో జాయిన్ అవ్వు. దాంట్లో హార్డ్ వర్క్ చేయి. నీకు పక్కా వస్తది. ఎందుకు రాదు? అదే గుర్తుపెట్టుకో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కింద పెడుతున్నా. అది దాంట్లో నాకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తే నీకు చాలా ఇన్ఫర్మేషన్ నేనిస్తాను. కాలేజెస్ కోసం కూడా నాకు అడిగితే నేను చెప్తాను. కాలేజెస్ పేర్లు కూడా తీసుకోను. బట్ పర్సనల్‌గా అయితే తీసుకుంటున్నాను. వీడియోస్‌కి అయితే తీసుకోను. ఎందుకంటే వాళ్ళతో మనకి ఎందుకు గాని అందుకే నేను పర్సనల్‌గా మాట్లాడతాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. టేక్ కేర్. బై బై.